హై వ్యూవర్స్, మొన్న ఈవినింగ్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 16కి మధ్యలో భారీ ప్రమాదం, ఇక దారుణమైన తొక్కిసలాట. 18 మంది చనిపోయారు. మార్నింగ్ క్రాస్ చెక్ చేస్తే 19 మంది అంటున్నారు. 14 మంది మహిళలు, 5 పిల్లలు. సబ్జెక్టు కరెక్షన్ అండి. 14 మహిళలు, 5 పిల్లలు. ఐ థింక్ 14 మంది పెద్దవాళ్ళు, 5 పిల్లలు. ఈ 14 మహిళలతో పాటు ఐ థింక్ పురుషులు కూడా ఉన్నట్టున్నారు. సో మొత్తం 19 మంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. బీజేపీ వాళ్ళు మోడీ వచ్చిన తర్వాత అసలు దేశం అద్భుతంగా ముందుకు వెళ్తుంది అంటున్నారు. ఎస్, వెళ్తుంది. ఏ మాటకి ఆ మాట. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇక లైఫ్లో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. ఎవరన్నా ఇంకా గొప్పవాడు వాళ్ళకి లీడర్గా వస్తే తప్ప. ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించి నేను చెప్పేవి వాళ్ళకి పాజిటివ్ ఉండొచ్చు, వాళ్ళకి ప్లస్ పాయింట్స్ అవ్వచ్చు. బట్ మోదీకి సంబంధించి ఉన్న విషయం చెప్పినంత మాత్రం ఆయన చెడుగాడు కదా. ఉన్న విషయం మాట్లాడుకుందాం, దెన్ వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మోదీ వచ్చిన తర్వాత రైల్వే లైన్లు పెంచారు, రైళ్లు పెంచారు, కానీ జనరల్ బోగీలు తగ్గించారు, స్లీపర్ కోచ్లు తగ్గించారు. మీరు ఉన్నది కరెక్టే. సాధారణ ప్రయాణికులు గతంలో కంఫర్ట్ వేలో ప్రయాణించేవాళ్ళు. బట్ ఇప్పుడేమైంది, సాధారణ ప్రయాణికుడు కూడా కంఫర్ట్గా వెళ్ళాలంటే ఏసీ డబ్బులు పెట్టు, ఏసీలో సీట్ వచ్చింది, హ్యాపీగా వెళ్ళు. వందే భారత్ స్లీపర్, సూపర్ ఫాస్ట్లు, ప్యాసింజర్లు తీసేసి ఎక్స్ప్రెస్లు చేయటాలు, ఈ ఎక్స్ప్రెస్లో వచ్చేసి జనరల్ బోగీలు తగ్గించేసి ఏసీలు పెంచడాలు, అండ్ స్లీపర్ క్లాస్ కూడా తగ్గించి థర్డ్ ఏసీలు, సెకండ్ ఏసీలు చేయటాలు. ఇప్పుడు నేను చెప్పబోతున్నది అది మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఇదంతా ముందు నేను ఏదైతే లీడ్ ఇచ్చానో అదంతా మీకు కావాలి, అందుకు చెప్పాను. మొన్న ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్, ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళాల్సిన ఎక్స్ప్రెస్ 14వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి రావాలి. ఇంకా రాలా, ట్రైన్ ఆలస్యం ఉంది. అదే సమయంలో 12, 13 2 ప్లాట్ఫామ్ల మీద కిక్కిరిసిపోయినారు జనాలు. ఎవరు అంటే ఒడిశా రాజధాని భువనేశ్వర్కి వెళ్ళాల్సిన ట్రైన్ రాజధాని ఎక్స్ప్రెస్, ఢిల్లీ టు భువనేశ్వర్. ఫుల్గా ఉన్నారు జనాలు, అది లేటు. నెక్స్ట్ 11 నెంబర్ ప్లాట్ఫామ్, సబ్జెక్ట్ 12, 13 కొంచెం అటు ఇటు అంటే ట్రైన్, స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, అది లేటు, అక్కడ జనాలు ఉన్నారు. ఈ మూమెంట్లో ప్రయాగరాజ్ వెళ్తానికి 2 ట్రైన్లు వేశారు. గంటకి 1500 టికెట్లు అంట కౌంటర్లోనే ఇచ్చింది. మరి అప్పటికి రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది, మిగతా ట్రైన్ల కోసం వేచి ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే అక్కడ క్రౌడ్ భయంకరంగా ఉంది. సో క్రౌడ్ మేనేజ్మెంట్ అన్నది అక్కడ ఇమ్మీడియట్గా దాన్ని ఏం చెప్పాలి, క్రౌడ్ మేనేజ్మెంట్ అన్నట్టుగా దాన్ని మెయింటైన్ చేసేటట్టుగా అఫీషియల్స్ రావాలా, పోలీసులు రాలా. ఈలోపు ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ స్పెషల్, ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ 1, ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ స్పెషల్ ట్రైన్ ఇంకోటి, 2 ట్రైన్లు. ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ 14వ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, ఇంకా రాలా, లేట్ అన్నారు. ఈలోపు 16వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ స్పెషల్ వస్తుంది అన్నారు. ఖతం, స్పెషల్ అనేది బ్రెయిన్లోకి పోదు. 14వ నెంబర్ మీదకి రావాల్సినటువంటి ట్రైను 16వ నెంబర్ మీదకి వస్తుంది అని ఇక ఒక్కసారిగా తోసుకుంటూ ఒకరి మీద ఒకరు అన్నట్టు. ఈలోపు ఆ ఎస్కలేటర్ ఉంది అక్కడ. ఆ ఎస్కలేటర్ దగ్గర వచ్చేసి ఏమైంది, ఒక అతను పడ్డాడు. దట్ మీన్స్ ఆ తోపులాట్లో ఎలా చెప్పండి, హడావుడికి వెళ్తున్నారండి, ఒకరిని స్లిప్ అయి పడ్డాడు. ఆ పడుతున్న మూమెంట్లోకి ఒకరి మీద ఒకరు పడ్డారు. చాలా చిన్న తప్పిదం ఇది, కానీ భారీ మూల్యం అన్నమాట. ఒక్క పోలీసు లేడు, రైల్వే పోలీసు లేడు, అంతమంది స్టేషన్లో ఉన్నారు. ఇంకా జనాలు వస్తున్నారు, టికెట్లు ఇస్తూనే ఉన్నారు. టికెట్ కౌంటర్లో ఉన్నట్టు చెప్పాలా, స్టేషన్ మాస్టర్కి, సూపరింటెండెంట్కి చెప్పాలా, రైల్వే పోలీస్ చెప్పాలా, క్రౌడ్ పెరుగుతుంది కంట్రోల్ చేయండి అని చెప్పేసి చెప్పాలా.
పోనీ వాళ్ళు కళ్ళు పోయినా కళ్ళు ఉన్నాయి కదా వాళ్ళు చూస్తున్నారు కదా వాళ్ళు చేంజ్ చేయాలా? అరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ తొక్కిస్తాడు కారణం ఏంట్రా బాబు అంటే అసలు ఇసుకిస్తారు వాళ్ళంత జనం, అసలు అంత జనం వెళ్ళరా నాయన? అసలు జనాలైనా చూసి ఊరి నాయన పిల్లలతో ఇంతమంది జనంలో మనమే వెళ్తారని చెప్పేసి పోతే పోయిన డబ్బులు అని చెప్పేసి వెనక్కి వెళ్ళాలి కదా, అలా కూడా ఊరు వెళ్ళాలి ప్రయాగరాజ్లో మునగాలి, మనకున్న పాపాలు అనేవాళ్ళు మన పుణ్యాలు రావాలి. దయచేసి ఫులిష్గా ఉండొద్దండి. క్రైస్తవుల విషయంలో కొబ్బరి నూనె వేసుకుంటే రోగాలు తగ్గుతాయి అన్నప్పుడు నేనే అనేవాడిని గొర్రెల్లా ఏంట్రా బాబు ఇది అని. సో ఇప్పుడు అంటున్నా హిందువులు కూడా ఏం చేస్తారు అసలు మీరు? ఎస్, ప్రయాగరాజ్లో మహాకుంభమేళ జరుగుతుంది, 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రం వస్తుంది. ఎస్, కానీ ఇలా ఏంటండి ఇంత క్రౌడ్లో ఉన్న పిల్లల్ని వేసుకొని ఓ పిక్ చూసా, ట్రైన్ మొత్తం కిక్కిరిసిపోయింది, ఆ పిల్లకి అసలు గాలి కూడా ఆడతల, వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు ఆ పిల్లని, బోరుని ఏడుస్తుంది. ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ కొన్ని గంటల సేపు ప్రయాణం, ఎలా ఈ పిల్లలతో? అయ్యా దేవుడు అనేవాడు అన్ని చోట్ల ఉన్నాడు. ప్రహ్లాదుడు చెబుతాడు, ఇందుగలడు సందేహం అనదు, చక్రి సర్వోపగతుడు, ఎందెందుకు వెతికిన అందందే కలడు అని చెప్పేసి వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడు చెప్తాడు. ఇప్పుడు నేనేమంటున్నాను, అయ్యా నిజమే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, బట్ మహాకుంభమేళ 144 సంవత్సరాలు ఒకసారి మాత్రం వచ్చింది అయ్యా, వెళ్ళకపోతే ఎట్లా? నిజమే, మొన్న జనవరి 13 నుంచి కదా స్టార్ట్ అయింది, రేపు ఫిబ్రవరి 26 వరకు ఉంది. సో ఈలోపు ఎప్పుడైనా వెళ్ళాల్సింది. సరే మొన్న వీకెండ్ ఖాళీ ఉంది ఆదివారం అని చెప్పి వస్తున్నారు, క్రౌడ్ ఎంత చూసారుగా, వదిలేరు బాబు అయితే అయింది, సోమవారం వెళ్దాం, మంగళవారం వెళ్దాం. ఏమైంది? లీవ్ పెట్టవద్దు, ఆ రోజు డబ్బులు కావాలి, జాబ్ డబ్బులు ఉండాలి, ఈలోపు వెళ్ళి పుణ్యం మూట కట్టుకొని రావాలా, వెళ్ళి మునిగి రావాలా. ఇక్కడ గవర్నమెంట్ ఎంత తప్పిదం ఉందో, రైల్వే శాఖ ఎంత తప్పిదం ఉందో, ప్రజలది అంతే తప్పిదం ఉంది. ఇక్కడ పరువు పైన బీజేపీని ఎందుకన్నానంటే, మోడీ వచ్చిన తర్వాత అందరూ కూడా బాగుపడ్డారు, అందరికి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నారు. ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 4 రైళ్ళు స్పెషల్ రైళ్లు పెట్టింది ప్రయాగరాజ్కి. ఎందుకు? అంతమంది జనం ఉన్నారు. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వాడే ఒక బస్సు ఫిల్ అయిందంటే వాడికి వెయిటింగ్ లిస్ట్లో జనాలు ఇంకో సగం మంది ఉన్నారంటే ఇంకో స్పెషల్ బస్సు వేస్తాడు అప్పటికప్పుడు. మన రైల్లో ఏంటండి అంతమంది జనాలు ఉంటే, అరే 1000 మంది పట్టే దగ్గర నువ్వు 10,000 మందికి టికెట్లు ఇస్తావా? అంతమంది జనం ఉన్నారండి నిజంగానే. అరే 4 ట్రైన్ల నిండా జనం పడితే దానికి ఓన్లీ నువ్వు 2 ట్రైన్లు వేస్తావా ముందు? అండ్ అంతమంది జనం స్టేషన్లో ఉంటే పోలీసులు పంపించి క్రౌడ్ కంట్రోల్ చేయవా? అండ్ అధికారులు అసలు ఏం చేస్తున్నారు? దారుణమైన ఫెయిల్యూర్ అండి ఇది. మోడీ గవర్నమెంట్ ఫెయిల్యూర్లో ఇది మెయిన్ అసలు. అండ్ అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి, ఈ ఫెయిల్. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అడలూరు ఐలూరు అని చెప్పేసి తమిళనాడులో ఒక చోట రైల్వే ప్రమాదం జరిగింది. ఇమీడియట్ రీజన్ అంతే, లాల్ బహదూర్ శాస్త్రి నెహ్రూ కాదుకూడదన్నాడు, ముందు మీరు యాక్సెప్ట్ చేస్తారు లేదని చెప్పేసి యాక్సెప్ట్ చేయించేసుకున్నాడు. ఇప్పుడు రాజీనామాలు చేయమని అంటలా, రాజీనామాలు చేయాల్సి వస్తే చాలామంది చేయాల్సి వచ్చిందిలే, కానీ అశ్విని వైష్ణవ్ అయితే రైల్వే శాఖ మంత్రిగా పనికిరాడండి. ఆ బాలసోర్ ఘటన కానీ, మొన్న వచ్చేసిన పంజాబ్లో కానీ, ఇప్పుడు ఇది కానీ, ఈ మధ్యలో సీరియస్లీ 2014 నుంచి 2025 మధ్యలో ఎక్కువ రైలు ప్రమాదాలు జరిగాయి. దీనికి తోడు సైకోనా కొడుకులు పెరిగిపోతూ ఉన్నారు. అరే 100 భారత్ వెళ్తుంటే పక్క నుంచి రాళ్ళేస్తారు. అరే మామూలు ట్రైన్లు వెళ్తుంటే ఆ పట్టాల మీద అడ్డు పెడతా ఉంటారు. వాళ్ళు అట్లా, గవర్నమెంట్ ఎట్లా, ఈ జనాలు వచ్చేసాం కుప్పలుగా ఒకేసారి గుంపులో ఇదిలాగా వాళ్ళు. అందరి తప్పిదాలు ఉన్నాయి, బట్ ప్రభుత్వం తలుచుకుంటే అన్నీ క్లియర్ చేయొచ్చు, బట్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు.